హలో ఎవ్రీబడి. అనుకున్నట్టుగానే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. ఆవిడ కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని టైటిల్ పెట్టారు. బేసిక్గా గత కొంతకాలంగా ఆవిడ పార్టీతోని, కుటుంబంతోని విభేదించి బయటకు వచ్చి విడిగా కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆవిడ పార్టీ పెట్టడం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అలాగే టీఆర్ఎస్ అనే పేరుని వదిలేసి ఆ పార్టీ బీఆర్ఎస్ అనే పేరు మార్చుకుంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ అనిపించేలా టైటిల్ పెడతారు, పార్టీ పేరు పెడతారు అనేది అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే కవిత గారు కూడా ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక మునీరాబాద్లో భారీ బహిరంగ సభలో ఆవిడ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన, అబ్రివేషన్ వచ్చి టీఆర్ఎస్ అని పెట్టారు. సో అసలు ఇప్పుడు మొత్తంగా చర్చ జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి గల స్పెసిఫిక్ కారణం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ఫైట్ చేసిన పార్టీ. ఆ పార్టీ అలా ఫైట్ చేయడం కారణంగా ఒక రకమైన తెలంగాణ సెంటిమెంట్ అనేది ఆ పేరుకి అసోసియేట్ ఉంది. బట్ 2023 ఎన్నికల కాస్త ముందుగా కేసీఆర్ గారు ఉన్నట్టుండి నేషనల్ పార్టీగా అవతరించాలని చెప్పి, మహారాష్ట్రలో పోటీ చేయాలని చెప్పి, పక్కనున్న రాష్ట్రాల్లో అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని కొంచెం అంబిషియస్గా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని మార్చారు. సో బీఆర్ఎస్ ఆ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్లు రావడం అందరికీ తెలిసిందే. చాలామందిలో లేకపోతే ఆ పార్టీ అభిమానుల్లో ఉన్న చర్చ ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్గా మారడం వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఫ్యాన్స్లో ఉంటుందో ఆ కనెక్ట్ పోయిందని వాళ్ళు భావిస్తున్నారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ని మళ్ళా టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో కేటీఆర్ గారు కూడా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ ప్రపోజల్ని ఎగ్జామిన్ చేస్తామనే మాట చెప్పారు. సో టీఆర్ఎస్ అనే పేరు అబ్రివేషన్ వచ్చేలా పెట్టుకోవడంలో కవిత గారిది ఒక క్లియర్ ఎజెండా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బీఆర్ఎస్ పోగొట్టుకున్న ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో ఆ కనెక్ట్ తెచ్చుకోవాలని. ఎందుకంటే కవిత గారు కూడా ఒకప్పుడు పార్టీలో పనిచేసి తెలంగాణ యాజిటేషన్ అప్పుడు దెబ్బలు తిన్నారు. అలాగే తెలంగాణ జాగృతి అనే పేరుతో ఆవిడ కొంచెం కల్చరల్ ఇంపాక్ట్ కోసం బతుకమ్మని పాపులరైజ్ చేయడంలో కొంచెం కష్టపడ్డారు. సో ఆ టీఆర్ఎస్ అనే ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే బీఆర్ఎస్ మిస్ అయిందో ఆ ఎమోషనల్ కనెక్ట్ తన పార్టీకి తెచ్చుకోవాలనేది ఆవిడ వ్యూహం. అదేవిధంగా ఈ ఓటర్స్లో ఎలక్షన్స్లో ఓట్లు వేసే క్రమంలో చాలామంది చదువుకోలేని ఓటర్స్ ఉంటారు. ఆ కారణంగా ఒకే గుర్తు పోలిన గుర్తుల్లోని లేకపోతే పార్టీ పేరుని పోలిన పార్టీలు రిజిస్టర్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కారణంగా కొంచెం కన్ఫ్యూజింగ్ ఓటర్స్ కొంతమంది ఓట్లు వేసే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అనేది అన్ని విధాలా మంచి పేరు అని చెప్పి ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ అయితే టీఆర్ఎస్ అనే పార్టీ పేరు అర్థం వచ్చేలా పెట్టుకున్న పార్టీ పేరుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అసలు చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ అనేది సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 కింద రిజిస్టర్ చేస్తారు. అయితే గత కొంతకాలంగా ఈ గుర్తులను పోలిన గుర్తులు లేకపోతే పార్టీ పేర్లను పోలిన పేర్లు ఇలా రావడంతో 2014 అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అయ్యాక ఒక ఆర్డర్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ నాట్ రిజిస్టర్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇఫ్ ఇట్స్ ప్రపోజ్డ్ నేమ్ రిజంబుల్స్ ఇన్ హిందీ, ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ ఆర్ ట్రాన్స్లేషన్ the name of any existing recognized national or state political party or even another registered or unrecognized party. This includes phonetics, similarities, abbreviations or translations that can cause confusion to the voters. అంటే క్లియర్గా పేర్లు కానీ లేకపోతే సింబల్స్ కానీ లేకపోతే వాటి యొక్క సౌండ్ కానీ లేకపోతే అబ్రివేషన్స్ కానీ ఆల్రెడీ ఉన్న పార్టీలని పోలి ఉంటే ఆ కొత్త పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ ఒప్పుకోకూడదని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఆ ప్రకారం కవిత గారి పార్టీకి ఎలక్షన్ కమిషన్ రికగ్నిషన్ అనేది ఇవ్వకూడదు. ఇన్సిడెంటల్లీ కవిత గారు కూడా అదే మాట చెప్పారు. మేము అప్లికేషన్ చేసాం, అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, మేము వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నట్టు ఆవిడ కూడా చెప్పారు.
అయితే కవిత గారి పార్టీని సమర్థించే వాళ్ళు ఒక చిన్న పాయింట్ లేవనెత్తుతున్నారు. టీఆర్ఎస్ అనే పేరుని బీఆర్ఎస్ ఆల్రెడీ వదిలేసుకుంది, మార్చేసుకుంది, ఇప్పుడు బీఆర్ఎస్ అంది. సో ఆ టీఆర్ఎస్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి సినారియోస్లో కూడా ఒక చిన్న రూల్లో లేకపోతే క్లాజ్ ఒకటి పెట్టింది. సో ఒక పార్టీ తన యొక్క పేరుని మార్చుకుంటే ఆ పార్టీ మారిన పేరు ఎవరికన్నా ఇవ్వచ్చు అనే దాంట్లో కూడా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాలోస్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ ద ఫార్మర్ నేమ్ ఇన్ అబియన్స్ రిజర్వ్డ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రీయూస్ ఫర్ ఎ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫన్ సైటెడ్ అట్లీస్ట్ 6 years ఇన్ ప్రాక్టీస్. ఒక పార్టీ పేరు మార్చుకుంటే ఆ పాత పేరు ఏదైతే ఉందో 6 సంవత్సరాల వరకు వేరే పార్టీకి ఇవ్వకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యే రూల్. అంటే 2023 అరౌండ్ 23లో మార్చుకున్నారు కాబట్టి ఇప్పటికి కనీసం 3 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 3 సంవత్సరాలు మాత్రమే పేరు మార్చుకోవడం జరిగింది కాబట్టి ఇంకో 3 సంవత్సరాల పాటు ఆ పేరు వేరే పొలిటికల్ పార్టీకి ఇవ్వడం అనేది కుదరదు. ముందుగా చెప్పుకున్నట్టే ఆ పేరుతో రిజంబుల్ అయ్యే ఎబ్రివేషన్ కూడా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని బట్టి లీగల్గా ఈ పేరుని తెచ్చుకోవడం అనేది కవిత గారికి ఇబ్బందే. అలాగే ఆవిడ కొంచెం న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేం. సో ఇంత పొలిటికల్ పార్టీకి హడావుడి చేసి అనౌన్స్మెంట్ చేసి పెద్ద సభ పెట్టి ఇవన్నీ ఆలోచించుకోలేదా కవిత గారు అంటే ఆలోచించుకుని ఉండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకోవడం వల్ల వచ్చే గెయిన్ తర్వాత పడాల్సిన బాధలు, లీగల్ ఇష్యూస్ అన్నిటికి కంటే కూడా చాలా పెద్దది. సో ఆవిడకి ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయితే తీసుకుని ఉండవచ్చు. లేదా ఒకవేళ నిజంగా ఈ రాదు ఈ పేరు అనే ఫిక్స్ అయ్యే ఆవిడ అనౌన్స్ చేసి ఉండొచ్చు. అదేంటది రాదని ఎందుకు ఫిక్స్ అయ్యి అనౌన్స్ చేసి ఉండొచ్చు అంటే దగ్గరలో ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు ఈ పేరు కొత్తగా పేరు పెట్టుకున్న తర్వాత మార్చుకోవాల్సి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక ఈ పేరు ఇవ్వడం మానేస్తే కనుక ఆవిడ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యి తనకి పార్టీ పేరు రాకుండా చేశారని చెప్పి ఒక కొత్త ఎలక్షన్ ప్లాంక్ అనేది అందుకుంటారు. ఒక విమెన్ని లేకపోతే తన సొంత కుటుంబంలో ఉన్న యువతిని అన్యాయం చేశారని చెప్పి ఒక సెంటిమెంట్ ఓటర్స్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగా ఒకవేళ పేరు వస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ పేరు రాకపోతే ఆవిడకు ఒక సింపతి ప్లాంక్ అయినా ఉంటుంది. సో ఈ విషయంగా ఏం జరుగుతుంది, ఆవిడకి ఆ పేరు వస్తుందా లేదా అనేది చూద్దాం.